సో అక్కడ అవినీతి జరిగింది, సో దీంట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ కూడా ప్రాపర్గా జరగలేదు, డిజైనింగ్ లోపం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. మంత్రులు మాట్లాడిన అంశం కూడా మీరు చూసి ఉండొచ్చు. సో ఏం చెప్తారు అంటే పూర్తిగా దీంట్లో టెండర్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ ప్రాజెక్టు మీద పెట్టలేదు, డిజైన్ మీద పెట్టలేదు అనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. ఒకటి పవన్ గారు, నిజంగా మా మంత్రులు ఎవరైతే అక్కడికి వెళ్ళినరో వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ అయి ఉంటే, నిజంగా వాళ్ళు తీర్పు ఇచ్చేసి ఉంటే, వాళ్ళు ఏదైనా కోర్టు అయి ఉంటే మేము దాన్ని ఒప్పుకునే వాళ్ళం. నిన్న మొత్తం కూడా ఓపెన్గా చూసినాం ఏ విధంగా అయితే వాళ్ళు మీడియా ముందు విచారణ చేపట్టినరో, ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ని ముందు పెట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినరో, వాళ్ళంతా కూడా ఏదైతే రిపోర్టు రిలీజ్ చేసినరో, ఏదైతే ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పారో ఆ సమాధానాల్లోనే కొంచెం మనం అందరము దాని మీద కొంత అందరు దృష్టి పెట్టి పాయింట్ టు పాయింట్ వింటే నిన్న మొత్తం వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లోనే మాకు సమాధానాలు దొరికినాయి. ఇది వాళ్ళ రిపోర్టే, మేము రాసిన కవిత్వం కాదు. నిన్న జరిగిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటారో దాన్ని ఏమంటారో కానీ దాంట్లో భాగంగా వచ్చిన ప్రతి అక్షరం ఇవాళ చూస్తుంటేనే దాంట్లోనే ప్రతి ఒక్క కాంగ్రెస్ ఆరోపణకు పెద్దలు వారు అన్నట్టు ఒకవేళ నిజంగానే ఎలక్షన్ దీనివల్లనే ఓడిపోయినాము అని అనుంటే ఏ దుష్ప్రచారం మా మీద చేసినరో దీంతోనే మాకు సమాధానాలు దొరుకుతున్నాయి. నంబర్ 1, ప్రాణహిత చేవెళ్ళ మళ్ళీ రివైవ్ చేస్తాము ఇది అదని మాట్లాడారు. సరే 2013లో పృథ్వీరాజ్ చౌహాన్ గారి లేఖ ఇది, కిరణ్ కుమార్ రెడ్డి గారికి మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు రాసింది. ఏమని చెప్పిర్రు అని అంటే 152 నుంచి 145కు తగ్గించుకోవాలి, ఇవన్నీ ప్రతిపాదనలు వస్తున్నాయి, మాకు సబ్మర్జెన్స్ అయ్యేటట్టుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకు పోకండి అని చెబుతూ ఒక మాట ఏమని అన్నారు అంటే అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ దీని మీద పెట్టకండి అని చెప్పారు. దీని మీద రూపాయి పెట్టకండి ఎందుకంటే మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నది అని చెప్పారు. అయినా నేను ఎందుకు చెప్తున్నాను అంటే 2000 కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ దాని మీద ఖర్చు పెట్టారు. అది సాధ్యం కాదు, అది అయితలేదు అని పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఇది నేను కాదు, ఇది ఇగోండి ఇది క్యాగ్ రిపోర్ట్స్లో చెప్తున్నది చూడండి. ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది 2205 crores ఆల్రెడీ ప్రాణహిత పేరు మీద వీళ్ళు ఖర్చు పెట్టిన రూపాయలు. నంబర్ 1, ఎందుకంటే దోచుకున్నారు అని మమ్మల్ని బద్నాం చేసిరు కాబట్టి. ఇంకో విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ కాస్ట్ ఎస్కలేషన్ చేసిరు ఇది అదని అక్కడ ఆరోపణ చేశారు. సరే ఇది 2007లో ఫస్ట్ వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళకు తీసిన జియో 17,875 కోట్లు. కరెక్ట్ దాని తర్వాత సంవత్సరానికి 2008లో దాన్ని డబుల్ చేసి 38,000 కోట్లకు 38,500 కోట్లకు పెంచింది వాళ్ళు. మేము దాని తర్వాత మా టైంలో పెరిగింది. ఇవాళ మేము చేసినప్పుడు 14 అందులో బ్యారేజ్లు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, ఇందులో ఇచ్చిన రిపోర్టే, ఇందులో ఇచ్చిందే 141 TMC స్టోరేజ్ కోసం మేము నిర్మాణాలు చేపడుతున్నామని ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే అదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు విషయం మీద మీరు గమనించుకుంటే ఇవ్వండి కేవలం 16 TMC 10 రిజర్వాయర్లతో 16 TMCకి మాత్రమే నిర్మాణం, వాళ్ళు దానికి అంత ప్రైసింగ్స్ వేసుకున్నారు. ఇదే ఒకవేళ కాస్ట్ ఎస్కలేషన్ విషయం మీద నేను చెప్తే ఇంకొకటి ఏంటిదంటే ఇగోండి ఇదే రిపోర్ట్లో ఏమని ఉంది అంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు విషయం మీద CWC సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమని అన్నదంటే నాట్ బీ రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ఈ బ్యారేజ్ సైట్ దగ్గర మీరు ఒకవేళ చేస్తే నీళ్ళ లభ్యత అనేది ఫ్యూచర్లో ఈ స్థాయిలో ఉండకపోవచ్చు అని చెప్పడం. ఎందుకంటే వాళ్ళు చేపించిన స్టడీ కూడా వ్యాప్కోస్ సంస్థనే, మేము తర్వాత చేపట్టిన సంస్థ కూడా వ్యాప్కోసే మళ్ళీ మేడిగడ్డ దగ్గర 283 TMC వాటర్ లభ్యత మీకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదొకటి గమనించాలి. ఇంకొకటి ఇదే రిపోర్ట్లో ఏమని ఉంది అని అంటే ఇవ్వండి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అని, ఇంకొకటి ఇన్సఫిషియంట్ వాటర్ ఫర్ ద డైవర్షన్ 2 TMC per day to meet the planned utilization of the project అని మెన్షన్ చేసింది వాళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అప్పుడే. ఇంకొక విషయం అసలు ఒక్క TMC కూడా ఎత్తిపోయలేదు దీనిలోకి వెళ్ళని ప్రచారం చేశారు విపరీతంగా. ఇగో నిన్న ఇచ్చిన లెక్క 1050 TMC పవన్ గారు ఏ సంవత్సరంలో ఎంతెంత TMC ఎత్తిపోసిండ్రు, దానికి జరిగిన విద్యుత్ కన్సంప్షన్ ఎంత అనేది లెక్కతో సహా ప్రతి సంవత్సరం కూడా వచ్చింది. 1050 TMC కాళేశ్వరం ద్వారా వచ్చింది. మేము అనేది ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా లెక్కలతో సహా ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరేమో ఒక ప్రాజెక్టు మీ హయాంలో అంటే వాళ్ళు చెప్పే 90,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 50 TMCలు మాత్రమే ఎత్తిపోతారు. 1050 సార్ 50 అని చెప్తున్నారు. ఇక్కడ లెక్క ఉన్నది కదా. అవును, అదే వాళ్ళు చెప్పింది, అది మీ ముందు లెక్క ఉన్నది. ఇంకొక విషయం చెప్తాను నేను పూర్తిగా. నంబర్ 1 ఇంకొకటి ఏమని అన్నారు, ఇంకొక ఇదే దాంట్లో ఇగోండి కరెక్టే మేము ఒప్పుకుంటున్నాం 98,570 ఎకరాలు ఆయకట్ క్రియేట్ అయింది. కానీ వచ్చే ఖరీఫ్ రబీ సీజన్కి 17,800,230 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా స్టెబిలైజింగ్ కూడా, ఎందుకంటే
దయచేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 2 విధాలుగా మనం చూడాలి. ఒకటి స్టోరేజ్ కోసం, ఇంకొకటి స్టెబిలైజేషన్. ఎందుకు అనంటే అసలు ఫస్ట్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కూడా తుమ్మిడిహాటి నుంచి నీళ్లు ఎడికి పంపాలని ఉండే దాని ప్రతిపాదన శ్రీపాద ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి రివైవల్ కోసం కాదా? ఎలా చేస్తున్నది ఏంటిది? మరి స్టెబిలైజింగ్ అన్నట్టే కదా. మనము ఒకవైపు స్టోరేజ్ ఎట్ ద సేమ్ టైం ఏదైతే మనం గత ప్రాజెక్టులు ఉన్నాయో దాన్ని స్టెబిలైజ్ మీరంతా ఇవన్నీ చేశామని చెప్తున్నారు, కానీ ఇక్కడ జరిగింది ఎట్లా కుంగిపోయింది, ఎందుకు డ్యామేజ్ అయ్యింది అనేది ప్రధానంగా. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీరు అంటే టెక్నికల్గా అసలు ఈ ప్రాజెక్టే వయబుల్ కాదు అనే మీరు ప్రచారం మొదలు పెట్టారు కాబట్టి నేను ఆ సమాధానం చెప్పాల్సి వచ్చింది. కుంగిపోయిన విషయం మేము అనేది ఏంటంటే కెలామిటీస్ అనేటి ఇక్కడ మొన్న మనకు వరదలు వచ్చినాయి, దానికంటే ముందు మోటార్లు కూడా మునిగినాయి, ఒప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక విపత్తు, అక్కడ వరదలు అసలు రికార్డు స్థాయిలో మనకు ఒక 100 సంవత్సరాల్లో రానటువంటి వర్షం వచ్చింది. దానివల్ల వచ్చిందా? మేము అనేది ఏంటంటే ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మొత్తం 3 బ్యారాజ్లు పోయిర్రా? పోలేదు. వాళ్ళు కనీసం 2-3 రోజుల నుండి మొత్తము కనీసం సాయిల్ టెస్టింగ్ శాంపిల్స్ అన్న తీసుకున్నారా? మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అడుగుతున్నాం, కనీసం సాయిల్ టెస్టింగ్ శాంపిల్స్ అన్న తీసుకున్నారా? లేదు. సగం దినం వచ్చి ఒక బ్యారాజ్కి వచ్చి మొత్తం ప్రాజెక్టే పనికిరాంది. నేను ఎందుకు అంటున్నానంటే ఇగోండి ఈ ఫోటో 2009 ఫోటో. ఇది ఎలిమినేటి మాధవ్ రెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో భాగంగా మీకు ఇందులో కూడా మోటార్లు నీళ్లతోని మొత్తం మునిగిపోయినాయి కనబడుతున్నాయి. ఇది నేను తీసుకున్నది, ఇది మేము ప్రైవేట్ ఫోటో కూడా కాదు, క్యాగ్లో ఉన్న ఫోటో. ఇది క్యాగ్లో ఉన్న ఫోటో. ఇవ్వండి మొత్తం నీళ్లతోని మునిగిపోయిన మోటార్లు. ఆ టైంలో ఏంటంటే యూట్యూబ్లు లేవు, సోషల్ మీడియాలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి. అంటే నేను అనేది ఏంటంటే ఒక విపత్తు వచ్చినప్పుడు వరదల వల్లనో నీళ్ళ వల్లనో ఇట్లాంటివి జరిగినాయి, కొత్తదేం కాదు. కానీ దాంతో మొత్తం ఈ ప్రాజెక్టే అసలు ఇంట్లో దోచుకున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే మేము ఎగ్జాక్ట్లీ ఒకటే చెప్తున్నాం, మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారిని విచారిస్తారా? లేదు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారిని విచారిస్తారా? నిన్న అధికారులను లేకుంటే ఆ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్సే కదా వాళ్ళు ఇంజనీర్, వాళ్ళని మీరు ఏ విధంగా అయితే నిన్న రాజకీయ నాయకులు వాళ్ళు ఎంక్వైరీ చేసిరో, ఇంట్రాగేట్ చేసిరో, ఇన్వెస్టిగేట్ చేసిరో అట్లా చేస్తారా? మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, రామచంద్రారెడ్డి గారు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎట్లా పెట్టిండ్రు, ఏ ప్లేస్ లో కట్టిండ్రు అనేది ఇప్పుడు డిబేటబుల్ ఇష్యూ కాదు. ఆల్రెడీ మీరు రీడిజైనింగ్ చేయటమే ఒక తప్పని చెప్పినాం, దాని గురించి డిస్కస్ చేసినాము, నీటి లభ్యత గురించి అన్నారు, ఇంకోటి అన్నారు. చేస్తున్నాం. ఇప్పుడు కట్టేదాన్నైనా కానీ మీరు ఏ విధంగా కట్టినరు, ఆ కన్స్ట్రక్షన్ ఇంత లోపభూయిష్టంగా ఎట్లుంది. నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే రిటైర్డ్ ఎస్సీ అంటే ఆయన పేరు చంద్రారెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నారు ఏదైనా కానీ సిడబ్ల్యూసి వాళ్ళు మమ్మల్ని శాంపిల్ అడిగినప్పుడు, సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ గురించి అడిగినప్పుడు దాన్ని కోర్ కటింగ్ మిషన్స్ తోని 100 మీటర్ల లోపల దాకా కూడా పోతాం. 1 గంటకి అది 3-4 ఫీట్లు మాత్రమే పోతుంది. డ్రిల్లింగ్ అనేది మామూలు బోర్ల లెక్క పోతుంది. దాన్ని మేము భద్రంగా కూడా వాళ్ళకి అప్పచెప్తే దాన్ని సాయిల్ ని టెస్ట్ చేసిన తర్వాత ఫిజిబిలిటీ గురించి చెప్తారు. ఇక్కడ అది జరగలేదు, ఆగమేఘాల మీద ఉరుకులు పెట్టి చేశారు, దానితోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆయన చాలా సుస్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుని ఎంతసేపటికి కూడా గొప్పలకు పోయి మేము ఏది 2 సంవత్సరాల్లో కట్టినాము, సంవత్సరంలో కట్టినాము, 3 సంవత్సరాల్లో కట్టినాము అని చెప్పేసి గొప్పలకు పోయినట్టు తప్పితే ఎక్కడ కూడా దీన్ని అప్రోప్రియేట్ టైంలో దీన్ని కన్స్ట్రక్షన్ ని క్యూరింగ్ చేసుకుంటూ కట్టలేదు అని చెప్పేసి క్యూరింగ్ టైం ఇచ్చుకుంటూ కట్టలేదు అన్నది కూడా ఆయన ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పింది. తర్వాత వీళ్ళు పంపుల విషయంలో కానీ లేకుంటే ఇంకేదైనా దానికి సంబంధించినటువంటి డిజైన్ అడిగినప్పుడు ఇక్కడ అధికారులు, కాళేశ్వరంలో అధికారులు చాలా ఇంత తొందర పెడితే మేము ఇయ్యమనంటే వీళ్ళు వీళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో కూర్చోబెట్టి ఆ మోటార్లకు సంబంధించింది వాళ్ళతోనే డ్రాయింగ్లు తీసుకున్నటువంటి చరిత్ర ఉన్నట్టు వీళ్ళది. మరి ఈ విధంగా ఇంత లోపభూయిష్టంగా చేసి కేవలం కొంతమంది వ్యక్తికి లబ్ధి చేకూర్చడమో, లేకుంటే నేనే మొత్తము మేస్త్రి నేనే, కాంట్రాక్టర్ నేనే, నిర్మాత నేనే, దీని పర్యవేక్షణ సూపర్వైజర్ నేనే అని చెప్పేసి ఒక ఘనత సాధించడమో, లేకుంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎట్లున్నాయో కట్టడాలు అసలు ఆయన పేరు చెప్పుకునే విధంగా ఈ రోజున కాళేశ్వరం గురించి చెప్పుకోవాలని చెప్పేసి ఒక అత్యుత్సాహంతోనూ మొత్తానికి దానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా లోపభూయిష్టంగా కన్స్ట్రక్షన్ చేసినారు. తద్వారా సాయిల్ అక్కడ ఉండేది ప్రాజెక్టులకి ఈ బ్యారేజ్ కి సరిపోయేది కాదు కాబట్టి కుంగిపోయింది. ఆ కుంగిపోయినటువంటి క్రమంలో ఈ గేట్లు ఏదైతే ఉన్నాయో వాటితో శబ్దం వచ్చింది తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా నిర్మాణ లోపం చెప్తే వేరేది కాదని చెప్పేసి ఆయన నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ఒకటి అడుగుతున్నాం, 1,00,000 కోట్ల
ప్రభుత్వ సొమ్ముని మీరు ఖర్చు పెట్టుకునేటప్పుడు మీరు ఇంత బాధ్యతారహితంగా ఎందుకు వ్యవహరించారు? రెండోది, ఇంజనీర్లని కాదని లేకుంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ పర్సన్స్ కాదని చెప్పేసి మీరు అనుక్షణం ఇంటర్ఫియర్ కావడానికి మీకున్న అధికారాలేంది? మూడవది, అది ఒక బ్యారేజ్ గా ఉండి ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగపడే దాంట్లో మీరు అది చెక్ డ్యామ్ లెక్క ఉపయోగించుకోవాల్సింది పోయి దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాంట్లో స్టోరేజ్ ని నిల్వ ఉంచమని చెప్పేసి మీరు ఎందుకు ఆదేశాలు జారీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి? ఇన్ని విషయాల్లో కూడా గత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనంతటి కూడా కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యుత్సాహము, అదే విధంగా నేనే చేస్తున్నా మొత్తం అని చెప్పేసి ఒక క్రెడిబిలిటీ దక్కించుకోవటం కోసము, అదే విధంగా ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో ప్రాజెక్ట్ చేసి మన కథ మనం చూసుకుందాం అని చెప్పేసి ఒక చెడు ఉద్దేశం అని చెప్పేసి రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు పూర్తిగా న్యాయ విచారణకు ఏ విచారణకైనా మేము సిద్ధమని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, అందరం మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు కిషాన్ గారు. అంటే రెడీగా ఉన్నారనే దాన్ని మీరు స్వాగతిస్తున్నాం డెఫినెట్ గా కూడా. ఎందుకనంటే